ఫస్ట్ కనుక మీరు రాసుకుంటే ఏంటంటే ఐసిడి అని రాసుకోండి. ఐసిడి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అని రాసుకోండి. సో ఐసిడి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. మనం ఏదైతే ఇప్పుడు మనం చదువుకుంటున్నామో అది ఐసిడి 10 CM అమ్మా. ఐసిడి 10 CM. 10 అంటే 10th రివిజన్. సిఎం అంటే క్లినికల్ మోడిఫికేషన్. క్లినికల్ మోడిఫికేషన్. సో ఐసిడి ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మిమ్మల్ని కంపల్సరీ వాట్ ఈస్ అబ్రివేషన్ ఫర్ ఐసిడి అని అడుగుతారు. ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. 10 అంటే 10th రీజన్. సిఎం అంటే క్లినికల్ మోడిఫికేషన్. ఓకే, సిఎం అంటే క్లినికల్ మోడిఫికేషన్. తర్వాత వచ్చేసి దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే మెయింటైన్ బై ఎన్సిహెచ్ఎస్. ఎన్సిహెచ్ఎస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారమ్మా, ఐసిడి 10 CM ని. సో ఓన్లీ ఐసిడి 10 అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఐసిడి 10 CM అయితే ఎన్సిహెచ్ఎస్. మోస్ట్లీ హెచ్ఎస్ అడుగుతారు. ఐసిడి 10 CM ఇస్ మెయింటైన్ బై అని అడిగారు చాలాసార్లు. ఎన్సిహెచ్ఎస్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ అని చెప్పండి. ఓకే, తర్వాత వచ్చేసి ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఎప్పుడు? యాన్యువల్లీ. అప్డేటెడ్ యాన్యువల్లీ అని చెప్పి రాసుకోండి. ఇయర్కి ఒకసారి అప్డేట్ అవుతుందమ్మా. అది October 1st అప్డేట్ అవుతుంది. సిపిటి ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే జనవరి. సిపిటి వచ్చేసి జనవరి. సిపిటి హెచ్సిపిసి చెప్పినప్పుడు అది చెప్తాలండి. సో ఇప్పుడు ఐసిడి కాబట్టి ఐసిడి ఎప్పుడు October 1st అప్డేట్ అవుతుంది. ఐసిడి విల్ బి అప్డేటెడ్ యాన్యువల్లీ ఆన్ October 1st. సో ఏం జరిగిద్దంటే కోడ్స్ ఏదైనా రివిజన్ కానీ డిలేషన్ కానీ న్యూ కోడ్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? ఎవ్రీ ఇయర్ October 1st రివైజ్ చేయడం కానీ డిలేట్ చేయడం కానీ న్యూ కోడ్స్ యాడ్ అవ్వడం కానీ అవన్నీ జరిగి October 1st రిలీజ్ అయ్యింది కోడ్స్. సో ఎవ్రీ ఇయర్ October 1st. ఆల్రెడీ మనకి అక్టోబర్ లో మోడిఫై చేసే డేట్ ఎప్పుడు ఉంటుంది? 1 year అది కాదు సార్, October 1st రిలీజ్ చేస్తున్నాడంటే వాడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాడు కదా. ప్రిపేర్ చేసుకుంటాడు. అది ఆ డేట్ ఎప్పుడో కానీ ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేస్తాడు. ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాడు. మరి ఈ డెడ్ లైన్ లోపు ఎప్పుడు మళ్ళీ October 1st రిలీజ్ చేస్తాడు. October 1st నుంచి మనం ఫాలో అవ్వాలి. అదే కాదు సార్, దీంతో మోడిఫికేషన్ ఆపేస్తున్నాను ఇంకా రిలీజ్ చేసేయడమే అని డేట్ ఉంటుంది కదా. October 1st కల్లా చేయాలంటే ఈ లోపు చేయాలి కదా. అది ఏమంత సుమారు అంటే దాని డేట్ లేదు, మామూలుగా మిమ్మల్ని అడుగుతా. October 1st రిలీజ్ చేసేస్తాడు డైరెక్ట్. మీరే అంటున్నారు అంటే ఇప్పుడు సెప్టెంబర్ లో కూడా ఏమన్నా అప్డేట్స్ చేస్తాడా? చేసుకుంటాం. సెప్టెంబర్ ఇంకెప్పుడు చేయడు. ఏప్రిల్ లో స్టార్ట్ చేసుకుంటాడు. సెప్టెంబర్ లో కూడా కరెక్షన్స్ చేసుకుని ఇవన్నీ అక్టోబర్ పెట్టుకుంటాడా? రెడీ చేసుకుంటాడు. మొత్తం ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేస్తాడు. ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేస్తాడు, కానీ ఎప్పటిలో ఏం చేస్తాడు లేదు. రిలీజ్ అయితే October 1. అక్టోబర్ రాలేదు. సో ఆడు September 29th వరకు కూడా దీని మీద వర్క్ చేయొచ్చు. September 29th వరకు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కోవిడ్ కి కోడ్ లేదు యాక్చువల్ గా. అది మనకి ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి. అదే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వచ్చింది 19 లో. సో మనకేంటి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కి కోవిడ్ కోడ్. ఇంతకుముందు కోవిడ్ కోడ్ లేదు. అట్లా ఏదైనా కొత్త డిసీజ్ కండిషన్ కనుక వస్తే దాన్ని తర్వాత రిలీజ్ చేస్తాయి. సో ఎవ్రీ ఇయర్ October 1st రిలీజ్ చేస్తాడమ్మా. తర్వాత వచ్చేసి ఐసిడి కోడ్ ఎలా ఉంటుంది? 3 to 7 digit ఉంటుంది. 3 to 7 digit ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ బి ద ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ ఫీవర్ అందరికి తెలిసిన కూడా R50.9. సో 3 to 7 digit ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్ లో ఉంటుంది. 3 to 7 digit ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్ లో ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఆల్వేస్
ఫస్ట్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ ఆల్ఫా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఆల్వేస్ ఆల్ఫా. సెకండ్ డిజిట్ వచ్చేసి ఆల్వేస్ న్యూమరిక్. 3 to 7 డిజిట్ వచ్చేసి ఆల్ఫా ఆర్ న్యూమరిక్, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ డిజిట్ మాత్రం ఎప్పుడు ఆల్ఫానే ఉంటది. ఏ గాని, బి గాని, సి గాని, అట్లా జెడ్ లెటర్ లోపు ఏదో ఒక లెటర్ ఉంటది. సెకండ్ డిజిట్ మాత్రం న్యూమరిక్ ఉంటది. 1 2 3 4 5 6 7 8 9 0, 0 to 9. 3 to 7 ఆల్ఫా ఉండొచ్చు, న్యూమరిక్ ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏంది, ఎక్స్ ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇంకిట్లా లాస్ట్ లో ఏ ఉండొచ్చు, ఏడిఎస్ అట్లా అంటారులేండి, నేను చూపిస్తాను. సో మిమ్మల్ని ఐసిడి గురించి టెల్ మీ అబౌట్ ద ఐసిడి అని చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో, ఐసిడి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో it should be the alphanumeric and it should be the 3 to 7 digits. CM is nothing but clinical modification. 10 is nothing but 10th revision, and it is maintained by the NCHS, National Center for Health Statistics, and it is updated annually on October 1st అని చెప్తే చాలు. సార్ ఎవ్రీ సో థర్డ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిజిట్ తర్వాత డాట్ ఉంటది కదా సార్, దీనికి ఓన్లీ డాట్ వచ్చేసి ఏం లేదమ్మా, ఎవ్రీ 3 డిజిట్ తర్వాత డాట్ ఉంటుంది, మ్యాండేటరీ. ఎవ్రీ 3 డిజిట్ తర్వాత డాట్ కంపల్సరీ ఉంటుంది. ఇది ఒకటే కాదు, సపోజ్ నేను కోవిడ్ కోడ్ కనుక తీసుకుంటే U07.1 ఉంటుంది, లేదా హెడ్ఏక్ కోడ్ కనుక, లేదా డయేరియా కోడ్ కనుక తీసుకుంటే R19.7 ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా కాకుండా ఏదైనా హెడ్ఏక్ కోడ్ అలా తీసుకున్నాను R52 ఉంటుంది, హైపర్ టెన్షన్ అనుకోండి I10 ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ గా కోడ్స్ ఉంటాయి. ఓకేనా? ఎవ్రీ 3 డిజిట్ తర్వాత డాట్ అనేది మ్యాండేటరీ. మీరు కోడింగ్ చేసేటప్పుడు కూడా ఈ డాట్ మిస్ అయినా కూడా ఎర్రర్ పడుతుంది. ఇప్పుడు 3 డిజిట్స్ కి డాట్ ఇచ్చాను, అవును, తర్వాత ఇంకా 3 ఉంటాయి కదా, 7 డిజిట్స్ కోడ్ కదా, దానికి డాట్ ఓన్లీ ఒక కోడ్ లో 3 మాత్రం. 3 తర్వాత కంపల్సరీ కౌంట్ అంటే నీకు ఎర్రర్ చూపించేసింది. డాట్ ఎంటర్ చేస్తేనే కోడ్ 7 లో డాట్ కౌంట్ కాదు. 7 లో డాట్ కౌంటబుల్ కాదమ్మా. డాట్ అనేది జస్ట్ రిఫరెన్స్ కోసమే, బట్ డాట్ తీసేసి 7 డిజిట్స్ ఉండాలి, డాట్ తో కాదు. ఓకే, సో మినిమం 3 ఉంటదమ్మా. ఇక్కడ హైపర్ టెన్షన్ కనుక చూస్తే I10 ఉంటుంది చూడండి, 1 2 3, మినిమం 3 డిజిట్, మాక్సిమం 7 డిజిట్స్ ఉంటాయి. సపోజ్ 7 డిజిట్స్ ఎలా అంటే T39.151X5A 1 2 3 4 5 6 7. ఈ కోడ్ ఏంటంటే అమ్మ, పారాసెటమాల్ ఎప్పుడైతే పేషెంట్ తీసుకుంటాడో, పారాసెటమాల్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ కోడ్ ఇస్తాం. సో మీకు అది ఎలా లీడ్ చేయాలి అంటే నేను చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఇది రాశాను. సో T39.1X5A అనేది 7 డిజిట్ కోడ్. ఇంక ఇది ఫైనల్ కోడ్, 7 డిజిట్స్ ఇంక ఇంతే ఉంటది. దీని తర్వాత BCD అట్లాంటివి ఏమి. సో రికార్డింగ్. సో యాక్చువల్ గా ఇక్కడ కనుక మీరు చూస్తే I10 అనేది మినిమం 3 క్యారెక్టర్స్ అమ్మా. T39.1X5 అనేది 7 క్యారెక్టర్స్. ఇట్లా మినిమం 3 to 7 డిజిట్ ఉంటుంది. ఎవ్రీ 3 డిజిట్ తర్వాత డాట్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఏం చెప్పాను, ఫస్ట్ లెటర్ ఆల్ఫా ఉండాలి, సెకండ్ లెటర్ న్యూమరిక్ ఉండాలి, 3 నుంచి 7 డిజిట్ లోపు ఎయిదర్ ఆల్ఫా ఆర్ న్యూమరిక్ రావచ్చు అని చెప్పా. అందుకనే ఇక్కడ కనుక చూస్తే 3 4 5th క్యారెక్టర్ ఎక్స్ వచ్చింది ఆల్ఫా, 6th 7th క్యారెక్టర్ కూడా ఆల్ఫా వచ్చింది. అందుకనే 3 to 7 డిజిట్ ఎయిదర్ ఇట్ మే బి ఆల్ఫా ఆర్ న్యూమరిక్ అని చెప్తా. ఓకేనా? సో ఇది మొత్తం మీరు చెప్పాలి. ఐసిడి ఇంటర్ గురించి చెప్పమన్నప్పుడు ఓన్లీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనేది చెప్పకుండా, సో ఐసిడి అనేది ఇలా 3 to 7 డిజిట్ ఉంటుంది, మినిమం 3 ఉంటుంది, మాక్సిమం 7 ఉంటుంది. ఎవ్రీ 3 డిజిట్ తర్వాత డాట్ ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ డిజిట్ అనేది ఆల్ఫా ఉంటుంది, సెకండ్ డిజిట్ అనేది న్యూమరిక్ ఉంటుంది, 3 to 7 అనేది ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. దీన్ని NCHS వాళ్ళు మెయింటైన్ చేశారు. యాన్యువల్లీ ఒకసారి అప్డేట్ అవుతుంది October 1st అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. సో మనమేమో CM వాడుతున్నామమ్మా. అదే మీరు ఆస్ట్రేలియా కనుక వెళ్తే ఆస్ట్రేలియా కోడింగ్ వేరు, అది AM ఉంటుంది. AM అంటే వస్తుంది AM కోడింగ్, అది మంది CM కోడింగ్.
దుబాయ్ కానీ మనం ఇవన్నీ ఇదే ఫాలో అవుతాం. ఆస్ట్రేలియాలో మాత్రం ఏఎం కోడింగ్ ఉంటుంది. దీనికి మనకు ఎలా అయితే సిపిసి సర్టిఫికేషన్ రాస్తున్నామో ఆస్ట్రేలియా కోడింగ్ కి వేరే సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ కాస్ట్ ఏదైనా కానీ మొత్తం ఒక 67 lakhs అవుతుంది. అది మీకు శాలరీస్ కూడా అలాగే ఉంటాయి. సో బట్ అది ఎవరైనా రిఫరల్ ఉంటేనే ఆస్ట్రేలియన్ మోడిఫికేషన్. సో ఆస్ట్రేలియాకి మాత్రం సపరేట్ గా ఏముంటది. ఇప్పుడు దుబాయ్ కానీ లేకపోతే యుఎస్, యూకే అన్నిట్లో వీళ్ళందరికీ సీఎం ఉంటది క్లినికల్ మోడిఫికేషన్. కానీ దుబాయ్ లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, దే ఆర్ ఫాలోయింగ్ ఏం ఆస్ట్రేలియన్ మోడిఫికేషన్ ఫాలో అవుతా ఉంటారు. అది సపరేట్ మాడ్యూల్ అమ్మా, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో సిఎంఏ ఎక్కువ చోట కోడింగ్ చేస్తారు సార్ క్లినికల్ మోడిఫికేషన్. యూకేలో లైక్ మనం ఇప్పుడు యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ అట్లా మనకులాగా ఉండదు సార్, దానికే సపరేట్ ఉంటది కదా హెల్త్ కేర్ సిస్టమ్. ఇది అక్కడ పనికొచ్చిందా? అవునవును, యుఎస్ మొత్తం సిఎంఏ. యుఎస్ కాదు సార్, యూకేలో దాని ఆ, హెల్త్ కేర్ సిస్టమ్, ఆ కంట్రీ హెల్త్ కేర్ సిస్టమే వేరు ఉంటది. వాళ్ళకంటే ఒక సపరేట్ ఉంటది కదా. ఇప్పుడు మనం ఇది నేర్చుకున్నా ఇది అక్కడ ఇంప్లిమెంట్ అయిద్దా అంటే? ఇంప్లిమెంట్ అవుతుంది, 100% అవుతుంది. యూకేలో కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సిఎంనే ఫాలో అవుతాయి, కొన్ని కంపెనీస్ ఏఎంని ఫాలో అవుతాయి, ఏఎం మోడిఫికేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సిఎంఏ మామూలుగా క్లినికల్ మోడిఫికేషన్. యుఎస్ అండ్ యూకే మోస్ట్లీ సిఎంనే ఫాలో అవుతాయి. ఇంకా ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐసిడి అనేది మామూలుగా ఐసిడి అనేది 2 వాల్యూమ్ గా డివైడ్ చేశారమ్మా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాల్యూమ్ 1 అంటారు. వాల్యూమ్ 1 ని ఏమంటారంటే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. వాల్యూమ్ 2 ని ఏమన్నారంటే ట్యాబ్యులర్ లిస్ట్. వాల్యూమ్ 1 ఏమో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, వాల్యూమ్ 2 ఏమో టేబులర్ లిస్ట్. సో ఫస్ట్ వాల్యూమ్ 1 ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. సో ఇక్కడ రాసుకోండి, ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, నేను ఏదైతే రాస్తున్నానో అది మీకు టైప్ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తామమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ద డిసీజ్ కండిషన్స్, ద డిసీజ్ అండ్ ఇంజురీ కండిషన్స్ are arranged in the alphabetical order, like dictionary, that is A to Z. ఇవన్నీ కరెక్ట్ చేస్తాం. రిలేషన్, ఏంటంటే ఇవన్నీ కరెక్షన్ చేసేస్తే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మరి. సో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ద డిసీజ్ అండ్ ఇంజురీ కండిషన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లైక్ డిక్షనరీ. మన డిక్షనరీ కనుక చూస్తే ఎలా ఉంటది, ఏ లెటర్ తో ఉన్న ఫస్ట్ ఉంటాయి, తర్వాత బి లెటర్, తర్వాత సి లెటర్, తర్వాత డి లెటర్, ఇట్లా ఆర్డర్ లో ఉంటాయి. కానీ డిక్షనరీలో అన్నీ ఉంటాయి. బట్ కానీ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో మాత్రం ఓన్లీ డిసీజ్ కండిషన్సే ఉంటాయి, వేరే ఏముండదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఎనీమియా ఏ లెటర్ లో ఉంటుంది, కోవిడ్ సి లెటర్ లో ఉంటది, ఫీవర్ ఎఫ్ లెటర్ లో ఉంటది, హెడేక్ హెచ్ లెటర్ లో ఉంటుంది. ఒకనా ఇట్లా ఆర్డర్ లో ఉంటాయి. పెయిన్ పి లెటర్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను హెడేక్ చూడాలనుకోండి, నేను ఏం చేస్తా, ఏ లెటర్ లోకి వెళ్ళేది ఇదే నాకు దొరకదు,
సో డిక్షనరీ ఎలా అయితే నేను తిప్పుతాను, ఏ లెటర్ బి లెటర్ అట్లా హెచ్ లెటర్ లోకి వెళ్ళి, ఆ హెచ్ లెటర్ లో కూడా ఎలా ఉంటాయి అనుకున్నా, ఏ స్టార్టింగ్ కదా, హెచ్ఏతో ఉన్నాయి ఫస్ట్ ఉంటాయి, తర్వాత హెచ్బి, హెచ్సి, హెచ్డి, హెచ్ఈ, ఇట్లా ఆర్డర్లో ఉంటాయి, మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాని ఎదురే కోడ్ ఉంటుంది. సపోజ్ ఎనిమియా అనుకోండి D64.9, కోవిడ్ అనుకోండి లైక్ U07.1, ఫీవర్ అనుకోండి R50.9. సో ఇవన్నీ కోడ్స్ మీరేం బైహార్ట్ చేయకూడదు. సో ఆల్మోస్ట్ 1 lakh కోడ్స్ ఉంటాయి. నాకంటే క్లాస్ చెప్తున్నాడు, నాకు గుర్తున్నాయి కాబట్టి నేను టైప్ చేస్తున్నా. మీరేం గుర్తు పెట్టుకోమాకండి, గుర్తు పెట్టుకుంటే నైట్ కూడా మీరు కోడ్లే చదవాలి. ఓకేనా? సో మీరు జస్ట్ ఏ కోడ్ అడిగినా జస్ట్ బుక్ లోకి వెళ్ళి కోడ్ లీడ్ చేయాలి. అది ఎలా లీడ్ చేయాలి ఏంటని చెప్తాను. ఎంత తెలిసినా మనం ప్రతిసారి కోడ్ అనేది లీడ్ చేసుకోవాలి. R52, పెయిన్ వచ్చేసి M54.9 ఉంటుంది. సో ఇట్లా ప్రతిసారి మనం కోడ్ అనేది లీడ్ చేయాలి. ఏ లెటర్ లోకి వెళ్ళి ఎనిమియా ఎక్కడుంది, ఆ ఎనిమియా ఎదురు ఏ కోడ్ ఉంది అని చెప్పి చెక్ చేయాలి. చెక్ చేసి మనం ఎప్పుడైతే చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మన ఆన్సర్ కరెక్టో కాదో అని చెప్పి ఎక్సైజ్ లో అది లాస్ట్ లోకి వెళ్ళి ఆన్సర్ చెక్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఎనిమియాకి నాకు ఒక కోడ్ చూపించింది ఇది ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో, అది కరెక్టా కాదా అని చెప్పి ట్యాబ్లార్ లిస్ట్ లోకి వెళ్ళి నేను చెక్ చేస్తా. అక్కడేముంటాయి, ఓన్లీ కోడ్స్ ఉంటాయి. కోడ్స్ ఎలా ఉంటాయి, ఏ లెటర్ తో ఉన్న కోడ్స్ ఫస్ట్, బి లెటర్ తో ఉన్న కోడ్స్ అట్లా. డి లెటర్ లోకి వెళ్ళి D64.9 అనేది కరెక్ట్ ఉందా లేదా ఇంకేదైనా ఎడిషనల్ డిజిట్ కావాలా అని చెప్పేసి నేను చెక్ చేసుకోవాలి. సో మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మన దగ్గర బుక్ ఉండిద్ది. వన్స్ ఈ క్లాస్ అయిపోయాక అది ఐసిడి బుక్ కూడా కలర్ ప్రింట్ మీకు షేర్ చేస్తాను. బుక్ షెల్ఫ్ లో చూడొచ్చు, బుక్ షెల్ఫ్ లో చూడొచ్చు, అవసరం లేదు. బుక్ సెల్ఫ్ లో చూడొచ్చు, కానీ యాక్చువల్ గా మీకు అక్కడ బుక్ ఇస్తారు కాబట్టి. ఐసిడి బుక్ ఆడండి, సో ఇది యాక్చువల్ గా వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. నేనేమంటున్నా, ఎనిమియా అంటున్నా కదా. ఎనిమియా ఎక్కడుంది, ఏఎస్, ఏఆర్, ఎనిమియా కదా. ఏఎన్ఈ రావాలి, ఏఎన్జి దగ్గర ఉన్నాం, ఎనీమియా. ఇక్కడ ఎనీమియా కంటిన్యూడ్ అని ఉంది కదా. యాక్చువల్ గా మన కంటిన్యూడ్ అంటే ఏంటి, ముందుకు వెళ్ళాలని మన లాంగ్వేజ్, బట్ ఇక్కడ ఏంటంటే వెనక్కి వెళ్ళాలి. సో ఎప్పుడైనా ఈ సిపిటి ఐసిడి లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్గా ఉంటుంది. మన రైట్ అనుకుంటే ఇక్కడ రాంగ్ అని, మన రాంగ్ అంటే రైట్ అని. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, మనం థింక్ చేసే దానికన్నా ఆపోజిట్ గా ఉంటుంది. సిపిసి ఎగ్జామ్ రాసిన తర్వాత అమ్మాయి మనం అనుకున్నవి కరెక్ట్ ఆన్సర్స్ అనుకుంటాం జనరల్ గా, కానీ మనం అనుకున్నవి రాంగ్ ఆన్సర్స్ జనరల్. సో అట్లా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేయాలి. సో ఎనిమియా కంటిన్యూడ్ అంటే వెనక్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ కాలంలో ఎనిమియా ఉంది, నేను ఫస్ట్ కాలంకి వెళ్తా. ఈ ఫస్ట్ కాలంలో కూడా కంటిన్యూడ్ ఉంది అంటే ఏంటి, పైకి వెళ్తా, ముందు పేజీకి వెళ్తా. వెళ్తే అక్కడ ఎనిమియా ఉందో లేదో చెక్ చేస్తా. అక్కడ కూడా కంటిన్యూడే అంటున్నాడు. సెకండ్ కాలంలోకి వచ్చా, ఇక్కడ కూడా కంటిన్యూడ్ అన్నాడు, మళ్ళీ పైకి వెళ్తా. కానీ ఇక్కడ ఉంది చూడండి ఎనిమియా, ఎంత కోడ్, D64.9. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటలే ఉంటది. మన ఇక్కడ ఎనిమియా కోడ్ D64.9 రాశాను. సో నేను జనరల్గా ఇలా ఎంటర్ చేశాను, బట్ మీరు ఎప్పుడు క్యాపిటల్ ఎంటర్ చేయండి. సో ఎనిమియా కోడ్ ఎంత, D64.9. ఇప్పుడు ఇదే కరెక్ట్ అని మనం అనుకోకూడదు. సో ఎనిమియాలో చాలా ఉన్నాయి. ఎసెన్షియల్ ఎనిమియా అన్న ఇదే కోడ్, జనరల్ ఎనిమియా అన్న ఇదే కోడ్, హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఎనిమియా అన్న ఇదే కోడ్, ఇన్ఫాంటల్ ఎనిమియా అన్న ఇదే కోడ్, ప్రైమరీ ఎనిమియా అన్న ఇదే కోడ్, ప్రొఫౌండ్ ఎనిమియా అన్నా కూడా ఇదే కోడ్. వాడు జనరల్ ఎనిమియా అంటే మరేంద్ర బాబు మళ్ళీ జనరల్ అవన్నీ ఎత్తుకమాకండి, దొరకపోవచ్చు. బట్ ఇక్కడ చాలా క్లియర్ గా మీకు పారాంథసిస్ లో ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్పినా సరే అదే కోడ్. ఇప్పుడు నేనేం చేస్తా,
ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అయిపోయిన తర్వాత మీకు ట్యాబులార్ లిస్ట్ ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఎండ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ గానే ట్యాబులార్ లిస్ట్ ఉంటుంది. ఈ ట్యాబులార్ లిస్ట్ లో ఏముంటది? ఏ లెటర్ తో ఉన్న కోడ్ ఇదిగోండి. ఇక్కడ మొత్తం ఏ లెటర్ తో కోడ్ ఉన్నాయి, A03, A08. కానీ నాకు D64.9 కదా. సో ABCD దగ్గరికి వెళ్ళాలి నేను. బి లెటర్ తో ఉన్న కోడ్స్, తర్వాత సి లెటర్ తో ఉన్న కోడ్స్, తర్వాత డి లెటర్ దగ్గరికి వెళ్తా. D64.9. సో CD. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అమ్మా. మీరు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అసలు చూడాల్సిన అవసరం లేదు. సార్ మీరు చెప్పింది బుక్ కలర్ గా ఉంటుంది. ఈ బుక్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా కోడ్స్ ఎత్తుక్కుంటే చాలు. మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లోకి వెళ్ళి ఎనిమియా అని సెర్చ్ చేసి దానికి ఏ కోడ్ వచ్చిందని చెక్ చేసి మళ్ళీ ట్యాబులార్ లిస్ట్ లో వెళ్ళి చెక్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ గా టేబులార్ లిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ ఒక 4 కోడ్స్ ఇస్తాడు. ఆ 4 కోడ్స్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని ఆన్సర్ ఇచ్చాడు. సో D64.9. ఇదిగోండి D64.9. సో ఎనిమియా అన్స్పెసిఫైడ్. ఇక్కడ ఈ కోడ్ కన్ఫర్మ్ అని మనం ఎలా ఇవ్వాలంటే, ఒకవేళ ఆ కోడ్ కనుక రాంగ్ అయితే ఇదిగో ఇలా ఉంటది. D64.8 కనుక మీరు చూస్తే దాని ఎదురు 5th అని రాశాడు. 5th అంటే ఏంది? 1, 2, 3, 4. కానీ దానికి 5th డిజిట్ వేస్తేనే అది కరెక్ట్. సో ఏం చేస్తాడు? ఆ 5th డిజిట్ కింద రాశాడు చూడండి, D64.81, D64.89 అని చెప్పి రాశాడు. సార్ ఆ బుక్ లో అలా ఉంటుందా మామూలుగా? ఉండిద్ది చూడండి. ట్యాబులార్ లిస్ట్ లో డైరెక్ట్ గా ఈ కోడ్ ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఎలా అయితే బుక్ లో ఉందో రేపు మీరు ఎగ్జామ్ కి అపియర్ అయ్యేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో దెర్ ఇస్ నో చేంజ్. దగ్గర ఉన్నా ప్రతి పేజ్ లో పైన కూడా ఉంటుందమ్మా. అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పేజెస్ తిప్పేటప్పుడు ప్రతి పేజ్ లో ఇలా ఉంటది. D63.8 నుంచి D68.00 వరకు ఇక్కడ ఉన్నాయి కోడ్స్ అని. ఓకేనా? D64.9 ఎనిమియా అన్స్పెసిఫైడ్. ఇక D64.8 అంటే ఏంటంటే అమ్మా, దీనికి 5th డిజిట్ రిక్వైర్. మీరు కనుక డైరెక్ట్ గా D64.8 కనుక ఎంటర్ చేస్తే ఆ కోడ్ అనేది రాంగ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా రాశాడు, ఇట్ రిక్వైర్ ఎడిషనల్ డిజిట్. సేమ్ ఇక్కడనే కాదు, ఇంక ఇలా పైకి వెళ్ళారనుకోండి, D64 ఎంటర్ చేసిన రాంగే. D64 కి 4th డిజిట్ రిక్వైర్డ్ అంటున్నాడు. అంటే ఏంది? ఆ 4th డిజిట్ కూడా కిందే రాస్తాడు. ఆ 4th ఎక్కడైతే 4th డిజిట్ 5th డిజిట్ కావాలంటున్నాడో ఆ కోడ్ కింద 5th డిజిట్ ఏం రాయాలో వాడే ఇచ్చేస్తాడు డైరెక్ట్ గా. ఇక D64.0, 1, 2, 3, 4 వీటి ఎదురు ఏ డిజిట్ చెప్పట్లా. అంటే ఇవన్నీ కరెక్ట్ కోడ్స్. అంటే మనం ఎంటర్ చేయాలనుకున్నప్పుడు దానికి 4th డిజిట్ అవసరమా, 5th డిజిట్ అవసరమా, అది HCCలే మామూలుగా. అంటే కోడింగ్ లో మనకి HCC కోడింగ్, CPT కోడింగ్ ఉంటాయి. ఇది యాజ్ ఏ రూల్ ప్రకారంగా ఇది HCCకి వస్తుందా, వర్తించదా అని. సో ఇదనే కాదమ్మా, మీరు ఏ కోడ్ అయినా తీసుకోండి. ఇక్కడ ఉంది చూడండి, D68.02 కనుక చూస్తే దీనికి 6th డిజిట్ కావాలంటున్నాడు. సో D68.020, 021, 022 అంటే ఈ కోడ్స్ మనం ఎంటర్ చేయొచ్చు. దీంట్లో మ్యాటర్ కరెక్ట్ చూసుకోవాలి. 1 వెలిబ్రాండ్ డిసీజ్ టైప్ 2ఏనా, టైప్ 2Bనా, 2M. ఇక్కడేముంది? ఓన్లీ టైప్ 2 అన్నాడు, కానీ దాంట్లో 2ఏనా, 2Bనా, 2M డిఫరెన్షియేషన్ టైప్ 2 అని ఇవ్వడు ఎప్పుడు. ఆ టైప్ 2 లోనే ఏనా, బీనా, ఎమ్మా ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు, 100% ఇస్తాడు.
ఇవ్వలేదనుకోండి, ఓన్లీ టైప్ 2 అన్స్పెసిఫైడ్ కోడ్ ఉంటుంది, ఇది ఇచ్చేయాలి. D68029 అంటే దాంట్లో ఏదో కంపల్సరీ ఉండాల్సి. సో ఓన్లీ టైప్ 2 అంటే అన్స్పెసిఫైడ్ ఇచ్చేస్తాం. ఆ 6th డిజిట్ కావాలంటున్నాడు కాబట్టి మీరు D68.02 కనుక ఎంటర్ చేస్తే ఆ కోడ్ అనేది రాంగ్ వెళ్ళిపోయింది. నో డౌట్. అట్లాగే ఏంటంటే అమ్మా, ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అనేది 4 సెక్షన్ గా డివైడ్ చేశారు. యాక్చువల్ గా మనం చిన్నప్పుడు 10th క్లాస్ లో సోషల్ స్టడీస్ చదువుకున్నప్పుడు దాంట్లో జాగ్రఫీ అని, హిస్టరీ, సివిక్స్ ఇట్లా డివైడ్ చేశారు కదా. ఇప్పుడు మీరు బైబుల్, ఖురాన్ అలా చూసుకున్నా దాంట్లో ఉంటాయి, స్ప్లిట్టింగ్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి. అట్లాగే ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ని కూడా 4 సెక్షన్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ. ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ. సెకండ్ సెక్షన్ ఏంటంటే టేబుల్ ఆఫ్ నియోప్లాజం. థర్డ్ సెక్షన్ ఏంటంటే టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. ఫోర్త్ సెక్షన్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇండెక్స్. సో 4 సెక్షన్ గా డివైడ్ చేశారమ్మా ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ని. ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇండెక్స్. ఇది రాసుకోండి, ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ అంటారు. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చదువుకున్నామో ఎనిమియా, కోవిడ్, ఫీవర్, హెడ్ ఏక్, పెయిన్, ఇవన్నీ ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలో జరుగుతాయి. ఇప్పుడు సినారియో చేంజ్ చేస్తాం. ఎవరు సో ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్. ఓకే. సో ఇందాక మనం ఎనిమియా, కోవిడ్, ఫీవర్, హెడ్ ఏక్, పెయిన్ ఇవన్నీ ఎక్కడ చూస్తాం? ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలో చూస్తాం. ఇది ఓకే, క్లియర్ గానే ఉంది. కానీ పేషెంట్ కి లంగ్ క్యాన్సర్ ఉంది, ఆ లంగ్ లో కూడా మనకి రైట్ లంగ్ ఉంటుంది, లెఫ్ట్ లంగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏ లంగో చెప్పట్లా, జస్ట్ లంగ్ క్యాన్సర్ అంటున్నాడు. బట్ హీ నాట్ మెన్షన్ వెదర్ ఇట్ ఈస్ అన్ రైట్ ఆర్ లెఫ్ట్. అప్పుడు ఏం చేయాలి? సో ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీలో ఎతికితే మీకు దొరకదు. మరి ఎక్కడికి వెళ్ళి ఎతకాలంటే
టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో ఎతకాలి. ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో మొత్తం క్యాన్సర్ సినారియోస్ మొత్తం టేబుల్ ఆఫ్ నియోప్లాజంలోనే ఉంటాయి. మరి ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీకి, ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ కి టేబుల్ అని లేదు. మరి నియోప్లాజం కి, డ్రగ్స్ అండ్ కెమికల్స్ కి టేబుల్ అని ఎందుకుందంటే ఇవి టేబుల్లో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి. ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ కానీ, ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ కానీ టేబుల్లో అరేంజ్ అయి ఉండవు. అది ఎక్కడ ఉంటుందంటే మీకు చూపిస్తాను. జస్ట్ మనం ఇందాక ఏదైతే ఎనిమియా కోడ్ సెర్చ్ చేయడానికి నేను సెర్చ్ చేశానో అదే ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ. చూడండి, ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ ఏ నుంచి జెడ్ లెటర్ లోపు ఉంటది. ఫస్ట్ సెక్షన్ ఇది ఏబిసిడి ఇట్లా జెడ్ వరకు ఉంటాయి. డి ఇట్లా పేజీలు తిప్పుకుంటే వెళ్ళిపోవడం. ఎస్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇది అయిపోయాక ఏముంటదని చెప్పాను, టేబుల్ ఆఫ్ నియోప్లాజం ఉంటది. ఇదిగోండి, ఇది టేబుల్ ఆఫ్ నియోప్లాజం. ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజం అనేది ఎలా అరేంజ్ అయి ఉందమ్మా? సో ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజం కి మీకు వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటదమ్మా. ఇలా టేబుల్ ఫార్మేట్ లో అరేంజ్ అయ్యింది చూడండి. సో ఇలా టేబుల్ ఫార్మేట్ లో అరేంజ్ అయ్యి ఉందమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాలిగ్నెంట్ ప్రైమరీ, మ్యాలిగ్నెంట్ సెకండరీ, కార్సినోమా ఇన్సిటివ్, బీనైన్, అన్సర్టైన్, అన్స్పెసిఫైడ్. కానీ ఇక్కడ నాకు ఈ పేషెంట్ లంగ్ క్యాన్సర్ లో ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, ఇన్సిటివ్ కానీ, బెనైన్ కానీ, అన్సర్టైన్ కానీ, అన్స్పెసిఫైడ్ కానీ ఏం చెప్పట్లా. నేనేం చేయాలంటే ఆల్వేస్ డిఫాల్ట్ ఈస్ ప్రైమరీ. గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ ఈజ్ ప్రైమరీ. డిఫాల్ట్ ఈజ్ ప్రైమరీ. ప్రైమరీ అంటే ఏంది, మ్యాలిగ్నెంట్ ప్రైమరీ కింద ఉన్న కోడ్ అనేది తీసుకుంటాం. సో ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజం కూడా ఇందాక ఎలా అయితే ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీలో ఏ లెటర్, బి లెటర్, సి లెటర్, డి లెటర్ ఎలా అయితే ఆర్డర్ లో అరేంజ్ అయి ఉందో, ఇలా టేబుల్ ఆఫ్ నియోప్లాజం లో కూడా ఏ లెటర్ తో ఉన్న ఆర్గాన్స్ ఫస్ట్, తర్వాత బి లెటర్, సి లెటర్, డి లెటర్ ఇలా అరేంజ్ అయి ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఏ అనాటమిక్ సైట్ చెప్పాడు, లంగ్ చెప్పాడు. సో నేను ఇప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటా లంగ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తా. బి దగ్గర ఉన్నాం, బిసి, బిసిడిఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ దగ్గరికి వెళ్ళాలి. హెచ్ దగ్గరకు వచ్చాం ఆల్మోస్ట్. ఐజేకేఎల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి, ఎల్, లివరు, లంబోసాక్రల్, లంగ్ అని ఉంది చూడండి. ఈ లంగ్ ఎదురు ఏ కోడ్ ఉందమ్మా మీకు, C34.9 అని ఉంది. కనిపిస్తుందా C34.9 అని? కనిపిస్తుంది.
ఓకే. సో C34.9 అని ఉంది. C34.9 పక్కన ఇలా ఐఫన్ పెట్టాడు, ఇలా రైట్ మార్క్ కొట్టాడు. మనం చిన్నప్పుడు ఏదైనా మ్యాటర్ రాసేటప్పుడు వైట్ బుక్ లో ఆ మ్యాటర్ అనేది కంప్లీట్ గా ఎండ్ అవ్వకపోతే మనం లాస్ట్ లో ఒక ఐఫన్ పెట్టి ఆ మ్యాటర్ మిగిలిన దాన్ని కింద రాసేవాళ్ళం. అట్లాగే ఇక్కడ ఐఫన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ కోడ్ అనేది ఇన్కంప్లీట్ కోడ్, కంప్లీట్ కోడ్ కాదని అర్థం. అదే C22.9 కి ఐఫన్ లేదు, 22.8 పక్కన కూడా ఐఫన్ లేదు, 47.5 పక్కన కూడా ఐఫన్ లేదు. అంటే అవి డైరెక్ట్ కోడ్స్, ఇంక అడిషనల్ డిజిట్ అవసరం లేదు వాటి. కానీ C34.9 పక్కన ఐఫన్ ఉంది, 34.1 పక్కన ఐఫన్ ఉంది, ఇవన్నీ ఇన్కంప్లీట్ కోడ్స్. సో ఇప్పుడు నేనేం చేయాలి? C34.9 టేబుల్ ఆర్ లిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయాలి నేను. ఈ C34.9 కనుక మీరు టేబుల్ ఆర్ లిస్ట్ లోకి వెళ్ళి కనుక చెక్ చేస్తే C34.9 C34.9 కనుక మీరు చెక్ చేస్తే ఏముంటుందమ్మా? 5th డిజిట్ కావాలని చెప్తుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక, ఏమన్నాను? ఎక్కడైతే 5th డిజిట్, 4th డిజిట్, 6th డిజిట్ కావాలని అని అడిగిద్దో దాని కిందే ఆ డిజిట్ యాడ్ చేసి ఇస్తాడు, అక్కడే ఉంటది అని చెప్పాను ఆన్సర్. సో C34.9 ఏమంటున్నాడు? మ్యాలిగ్నెంట్ నియోప్లాజమ్ ఆఫ్ అన్స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ ద బ్రాంకసల్ లంగ్. అదే 90 కనుక చూస్తే అన్స్పెసిఫైడ్ లంగ్, 91 కనుక చూస్తే రైట్ లంగ్, 92 కనుక చూస్తే లెఫ్ట్ లంగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, లాస్ట్ డిజిట్ 1 తో కనుక ఎండ్ అయితే అది రైట్, గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ కావచ్చు, రైట్ ఇయర్ కావచ్చు, రైట్ ఐ కావచ్చు, రైట్ లెగ్ కావచ్చు, రైట్ లంగ్ కావచ్చు, ఓకేనా, లేకపోతే రైట్ బ్రష్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫర్ రైట్ ఇట్ ఈస్ ఆల్వేస్ 1. అది 5th డిజిట్ అవ్వచ్చు, కొన్నిసార్లు 6th డిజిట్ లో ఉంటది, 5th ఆర్ 6th డిజిట్ లో ఉంటది ఎక్కువగా. ఇది రైట్, 1 అంటే రైట్, 2 అంటే లెఫ్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కొక్కసారి రైట్ ఆర్ లెఫ్ట్ చూసి ఐడెంటిఫికేషన్ చేసి ఆన్సర్ చేసేయచ్చు, ఓకేనా. సపోజ్ మీకు రైట్ లంగ్ క్యాన్సర్ అన్నాడు, ఏ ఆప్షన్ లో 90 ఇచ్చాడు, బి ఆప్షన్ లో 91 ఇచ్చాడు, సి ఆప్షన్ లో 92 ఇచ్చాడు, డి ఆప్షన్ లో 99 ఇచ్చాడు. సో రైట్ అని మనకు డైరెక్ట్ గా 1 అని తెలిసినప్పుడు ఇంకా బుక్ ఓపెన్ చేయడం అవసరమా? సో 1 ఎక్కడుందో అది ఆన్సర్ పెట్టేస్తాం, అయిపోయా. మళ్ళీ దాని గురించి బుక్ లోకి వెళ్ళి చెక్ చేసే అవసరం లేదు. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేది తెలుసుకుంటే మంచిది. రైట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ 1, 2 ఈజ్ ఆల్వేస్ ఫర్ లెఫ్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం లంగ్ చెప్పాను? ఇక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ నేనేం చెప్పలా. క్యాన్సర్ లో కూడా చాలా ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ, కార్సినోమా ఇన్ సిటు, బెనైన్, అన్సర్టైన్, అన్స్పెసిఫైడ్ అని చాలా ఉన్నాయి. బట్ ఓన్లీ నేనేం చెప్పాను? ప్రైమరీ డిఫాల్ట్ తీసుకోమని చెప్పాను. అందుకనే ఫస్ట్ కాలం కోడ్ తీసుకున్నాను. అక్కడ C34.9 అని ఉంది, ఐఫన్ ఉంది, అది ఇన్కంప్లీట్ కోడ్ కాబట్టి నేను మళ్ళీ టేబుల్ లిస్ట్ లోకి వచ్చి కనుక చెక్ చేసుకుంటే ఇది 5th డిజిట్ కావాలని చెప్తుంది. సో ఆ 5th డిజిట్ యాడ్ చేసి కోడ్స్ కనుక నేను చూస్తే C34.90, 9192 అని ఉంది. సో నాకు రైట్ లెఫ్ట్ ఏం చెప్పలేదు కాబట్టి నేను 90 అనే కోడ్ ఇచ్చేస్తాను, అన్స్పెసిఫైడ్ కోడ్. సో నా కోడ్ వచ్చేసి C34.90. సో ఇందాక నేనేం చేసా? ఎనిమియాకి డైరెక్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీలోకి ఎత్తిగా. బట్ ఇది క్యాన్సర్ సినారియో కాబట్టి నేను వచ్చి ఎక్కడ సెర్చ్ చేశాను? టేబుల్ ఆఫ్ నియోప్లాజం లో సెర్చ్ చేశాను. అదే ఈ క్యాన్సర్ సినారియో నాకు ఇండెక్స్ అండ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలో ఎతికితే నాకు దొరికిద్దా? దొరకదు. పోనీ ట్రై చేద్దాం, దొరికిద్దో దొరకదో, అదేం చెప్పిద్దో చూద్దాం. అది డైరెక్ట్ గా గైడ్ చేసింది. క్యాన్సర్ కనుక నేను సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఇలా టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో వెళ్ళి ఎత్తుకండాను, లేకపోతే ఏదో ఒకటి చెప్పిద్ది. సో ఏం చెప్పిద్దో చూద్దాం. నేను ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీలోనే సి కాలంలోకి వెళ్ళి క్యాన్సర్ అని సెర్చ్ చేస్తా, ఏం చెప్పిద్దో చూద్దాం. క్యాన్సర్ కదా, అసలు ఉండిద్దో ఉండదో చూద్దాం. క్యారియర్ కార్సినోమా,
ఇక్కడ ఏమంటుందమ్మా క్యాన్సరస్ లో సి నియోప్లాజం మ్యాలిగ్నెంట్ బై సైట్. ఏమంటుంది క్యాన్సరస్ అని చూస్తే నేను మీరు నియోప్లాజంలోకి వెళ్ళండి. సి అంటే ఏంది? ఇట్ ఈస్ మ్యాండేటరీ టు గో టు ద నియోప్లాజం ఓన్లీ. సి ఆల్సో అంటే అక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అని కానీ ఆప్షనల్. బట్ సి అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు గో టు ద నియోప్లాజం అండ్ సెర్చ్ బై ద మ్యాలిగ్నెంట్ వెదర్ ఇట్ ఈస్ అన్ ప్రైమరీ ఆర్ సెకండరీ. వాట్ ఐ టోల్డ్, ద డిఫాల్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రైమరీ, రైట్? సో డిఫాల్ట్ అనేది ఆల్వేస్ ప్రైమరీ అని చెక్ చేసుకోండి అని చెప్తాను. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ క్యాన్సర్ చూసినా ఏమంటుందమ్మా, సి ఆల్సో నియోప్లాజం బై సైట్ మ్యాలిగ్నెంట్. సో అక్కడ కూడా చూడొచ్చు, బట్ క్యాన్సరస్ కన్ఫామ్ అనుకుంటే కంపల్సరీ అక్కడే చూడండి అని చెప్తుంది. పోనీ ఈ క్యాన్సర్ లో మనకి లంగ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేదు. ఓకేనా, సో ఇక్కడైతే మనం చూడలేము. సో క్యాన్సర్ సినారియో కనుక వస్తే మీరు కంపల్సరీ టేబుల్ ఆఫ్ నియోప్లాజంకి వెళ్ళండి. లంగ్ అయితే లంగ్, లివర్ అయితే లివర్, బ్రెస్ట్ అయితే బ్రెస్ట్, బోన్ అయితే బోన్, బ్రెయిన్ అయితే బ్రెయిన్, ఏదైతే ఆ ఎనాటమిక్ సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకొని దాని ఎదురు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తీసుకెళ్లి టేబుల్ ఆ లిస్ట్ లో చెక్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది టేబుల్ ఆఫ్ నియోప్లాజం గురించి. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ అంటున్నాడు. సో మనందరికి తెలిసిన డ్రగ్ ఏందమ్మా? పారాసెటమాల్. ఈ పారాసెటమాల్ డ్రగ్ అనేది మనందరికీ తెలుసు. ఈ పారాసెటమాల్ యాక్సిడెంటల్ గా తీసుకున్నాడు అని చెప్తే, యాక్సిడెంటల్ గా అంటే కావాలని తీసుకోవాల. ఏదో పిల్లలు అక్కడ చిన్నప్పుడు మన తిమ్మిరి పిల్లలు ఉండేవి, అవి ఎలా ఉంటాయి? సేమ్ ఈ టాబ్లెట్స్ లాగే రౌండ్గా ఉంటాయి. లేకపోతే ఈ చిన్నపిల్లలు తినే కలర్ఫుల్ గోళీలు అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకా చిన్నప్పుడు, ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ అయితే కలర్ఫుల్ గా ఉంటది, లైక్ పింక్ కలర్ లో, కొన్ని గ్రీన్ కలర్ లో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి టాబ్లెట్స్. పిల్లలు ఏం చేస్తారు, అయ్యే నమ్మలే అనుకొని హలో అవి అనుకొని పిల్లలు ఏం చేస్తారు, టాబ్లెట్స్ ని ఒక్కోసారి వాళ్ళకి తెలియక దాన్ని తినేస్తారు మామూలుగా. దాన్ని తినేస్తారు మామూలుగా. సో అట్లా యాక్సిడెంటల్ గా తీసుకున్నారు పారాసెటమాల్. దానికి నేను కోడ్ ఇవ్వాలా? ఏం చేయాలి? నేను ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలోకి వెళ్ళి చూస్తే నాకు దొరికిద్దా? దొరకదు. పోనీ టేబుల్ ఆఫ్ నియోప్లాజం లోకి వెళ్ళి చూస్తే దొరికిద్దా? దొరకదు. మరి ఎక్కడికి వెళ్ళాలంటే టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ కి వెళ్ళాలి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ, సెకండ్ సెక్షన్ వచ్చేసి టేబుల్ ఆఫ్ నియోప్లాజం. ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజం అయిపోయిన తర్వాతే టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ అని ఉంటది. సపోజ్ నేను ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీలో పారాసెటమాల్ సేమ్ నెంబర్ డ్రగ్ ఉందని చూస్తా, సిడి డ్రగ్, డ్రగ్ డిఫెక్ట్, డ్రగ్ ఈజీహెచ్ఐజేకెల్ఎంఎన్ఓ పిక్యూఆర్, ఐజేకేఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్ తర్వాత వస్తుంది డిఆర్. అసలు డ్రగ్ ఉందని చూద్దాం. డిస్ఫంక్షన్ ఇక్కడే ఉండాలి, డ్రగ్ ఉండదు నాకు తెలిసి మ్యాక్సిమం. ఐజేకేఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్ కదా, ఓ తర్వాత డ్రింకింగ్, డ్రగ్ ఇక్కడే రావాలి. మరి ఇదిగో డ్రగ్, డ్రగ్ లో ఇవి వచ్చినాయి కానీ అబ్యూజ్, హ్యాబిట్, ఓవర్ డోజ్ ఇవి వచ్చినాయి కానీ ఏందో రాలా. ఓకే, పోనీ పారాసెటమాల్ ఉందని చూస్తా, పీ లెటర్లు దొరకదు నాకు తెలిసి. ఐజేకేఎల్ఎంఎన్ఓ పి కదా, పి పారాసెటమాల్ ఉందని చూద్దాం. ఎందుకంటే ఇది ఉండదు. పిఈ పెర్ఫోరేషన్ పారాసెటమాల్. సో ఉండదు.
ఓకేనా, మీరు చెక్ చేసుకోండి తర్వాత, ఎన్నో ఇష్యూ ఉండదు. సో ఇండెక్స్ ఆఫ్ అండ్ డిసీజ్ అండ్ ఇంజురీ తర్వాత ఏముంటదని చెప్పాను, టేబుల్ ఆఫ్ నియోప్లాజం ఉంటదని చెప్పా. టేబుల్ ఆఫ్ నియోప్లాజం తర్వాత ఏముంటది, జెడ్ లెటర్స్ వరకు అయిపోయిన తర్వాత టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఉంటది. టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ కూడా ఏతో ఉన్న డ్రగ్స్ ఫస్ట్, తర్వాత బితో ఉన్న డ్రగ్స్, తర్వాత సితో ఉన్న డ్రగ్స్, తర్వాత డితో ఉన్న డ్రగ్స్, ఇట్లా ఏ నుంచి జెడ్ వరకు అరేంజ్ అయి ఉంటుంది. ఇందాక మనకి టేబుల్ ఆఫ్ నియోప్లాజం లో కాలమ్స్ వచ్చేసి మ్యాలిగ్నెంట్ ప్రైమరీ, సెకండరీ, కార్సినోమా ఇన్సిటివ్, బెనైన్, అన్సర్టైన్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్ ఉంది. బట్ ఇక్కడే ఉన్నాయంటే పాయిజనింగ్ యాక్సిడెంటల్, పాయిజనింగ్ ఇంటెన్షనల్, పాయిజనింగ్ అసాల్ట్, పాయిజనింగ్ అన్డిటర్మైన్డ్, అడ్వర్స్ ఎఫెక్ట్, అండర్ డోజింగ్. 1 2 3 4 5 6. ఇక్కడ ఒక ట్రిక్ మీరు అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ కాలంలో ఉన్న కోడ్కి లాస్ట్ డిజిట్ అంటే 6th డిజిట్ 1, సెకండ్ దాంట్లో ఉన్న దానికి లాస్ట్ అదే 6th డిజిట్ 2, అసాల్ట్ కి థర్డ్ డిజిట్ లో ఉన్న దానికి 3, 4th కాలంలో ఉన్న దానికి 4, 5th కాలంలో ఉన్న దానికి 5, 6th కాలంలో ఉన్న దానికి 6. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంటల్ మీరు ఏ కోడ్ తీసుకున్నా 6th డిజిట్ 1 ఉంటది. ఇంటెన్షనల్ కావాలని చేసుకుంటారు సెల్ ఫామ్ కోసం, దానికి ఎప్పుడు 2 ఉంటది. అసాల్ట్ వేరే వాళ్ళు బలవంతంగా ఇవ్వడం, దానికి 3 ఉంటది. అన్డిటర్మైన్డ్ అంటే దెర్ ఈజ్ నో రీజన్ 4 ఉంటది. యాడ్వర్స్ ఎఫెక్ట్ సైడ్ ఉంటది, సైడ్ ఎఫెక్ట్ 5. మీరు కనుక ఇందాక ఒక అబ్జర్వ్ చేస్తే నేను ఒక కోడ్ రాశాను, ఏం రాశాను, యాడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ పారాసెటమాల్ ఎంత రాశాను, 5 రాశా. 5 ఎందుకు రాశానంటే ఆడ్వర్స్ ఎఫెక్ట్ కి ఎప్పుడు 6th డిజిట్ 5 ఉంటది. ఓకేనా. సో ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ కోడ్ అయినా తీసుకోండి, పారాసెటమాలే కాదు, ఇన్సులిన్, ఇంకోటి ఏ డ్రగ్ తీసుకున్నా అడ్వర్స్ ఎఫెక్ట్ కి ఎప్పుడు 6th డిజిట్ 5 ఉంటది. యాక్సిడెంటల్ కి ఎప్పుడు 1 ఉంటది, సెల్ ఫామ్ కి 2 ఉంటది, అసాల్ట్ కి 3 ఉంటది, అన్డిటర్మైన్డ్ కి 4 ఉంటది, అడ్వర్స్ ఎఫెక్ట్ కి 5 ఉంటది, అండర్ డోస్ కి 6 ఉంటది. సో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిపిసిలో యాడ్వర్స్ ఎఫెక్ట్ అని చెప్పి కోడ్స్ అన్ని సేమ్ ఉంటాయి, T44 1x1A, T44 1x2T, T44 1x3, T44 1x5. మీకు యాడ్వర్స్ ఎఫెక్ట్ కి 5 ఇవ్వాలని కనుక గుర్తుండుంటే మీరు డైరెక్ట్ గా బుక్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఓకే యాడ్వర్స్ ఎఫెక్ట్ కాబట్టి 5తో ఎండ్ అవుతుంది 6th డిజిట్ అని చెప్పి డైరెక్ట్ గా కోడ్ ఇచ్చేయచ్చు. మీరు ఎప్పుడు చెక్ చేయాలంటే ఆ యాడ్వర్స్ ఎఫెక్ట్ కోడ్సే అన్ని 5తో ఉన్నప్పుడు. T44 1x5 ఒకటి, ఇంకోటి T39 1x5 ఒకటి, ఇంకోటి T43 1x5, ఇంకోటి T50 1x5 అలా ఉన్నప్పుడు ఏ డ్రగ్ చెక్ చేసుకుని ఆన్సర్ ఇస్తాం. కానీ అంత డీప్కి వెళ్ళడు, డైరెక్ట్ గా సేమ్ ఉంటాయి. T44 సిరీస్ తోనే ఉంటాయి. అది 1 2 3 4 5, యాక్సిడెంట్లు అయితే 1, సెల్ ఫామ్ అయితే 2, ఇట్లా చెక్ చేసుకుని ఆన్సర్ అనేది పిక్ చేయొచ్చు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే యాక్సిడెంటల్ చెప్పా, పారాసెటమాల్ చెప్పాను నేను, ABCDFGHIJKLMNO P. పి దగ్గరకు వచ్చా, పారాసెటమాల్ అంటున్నా, PARA, PARA. ఇదిగోండి పారాసెటమాల్ ఉంది. పారాసెటమాల్ ఎంత ఉంది కోడ్, T39 1x1. ఇది యాక్సిడెంటల్ కదా. సో నాకెంత వచ్చింది కోడ్, యాక్సిడెంటల్ పారాసెటమాల్ T39.1x1, T39.1x1 అని ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీ లెటర్తో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్కి కంపల్సరీ
ఎన్ని డాలర్స్ వచ్చినాయి ఇందాక? -0.01. హలో, ఎవరు? T39.1x1 వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీ సిరీస్ తో ఉన్న ఏ కోడ్ అయినా సరే 7 డిజిట్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. టీ సిరీస్ తో ఉన్న కోడ్స్ కొన్ని కొన్ని ఉంటాయి మ్యాండేటరీ. టీ సిరీస్, ఎస్ సిరీస్, డబ్ల్యూ సిరీస్, ABCDEF, హెచ్ సిరీస్, HIJKLM, ఎం సిరీస్, ఓ సిరీస్, OPQRSTUVWX, చెప్తాను, XYZ. సో ఇవి టీ సిరీస్, ఎస్ సిరీస్, డబ్ల్యూ సిరీస్, హెచ్ సిరీస్, ఎం సిరీస్, ఓ సిరీస్. ఈ కోడ్స్ అన్ని 7 డిజిట్స్ ఉంటాయి మాక్సిమం. మీరు ఏ కోడ్ అయినా చెక్ చేసుకోండి బుక్ లో. ఎస్ సిరీస్ తో ఉన్న కోడ్స్ అన్ని 7 డిజిట్స్ ఉంటాయి. డబ్ల్యూ సిరీస్ తో ఉన్న 7 డిజిట్స్ ఉంటాయి. హెచ్ సిరీస్ తో మాక్సిమం చూద్దాం, హెచ్ సిరీస్ తో 7 డిజిట్స్ ఉంటాయా లేదా, లెట్ మీ చెక్. ఇక ఎస్ సిరీస్ మీరు ఏది తీసుకున్నామా మాక్సిమం 7 డిజిట్స్ ఉంటాయి. హెచ్ డౌట్, ఎం సిరీస్ కూడా ఉంటాయి, HJHIJEFGH కదా. ఓకే, హెచ్ ఉండదమ్మా, అన్ని కోడ్స్ ఉండవు. చెక్ చెక్. ఓకే, వెయిట్ అని చెప్పి చెక్. హెచ్ ఉండదమ్మా, సారీ. సో హెచ్ ఉండదు. MOWO సిరీస్, టీ సిరీస్ మాత్రం కంపల్సరీ ఉంటది. టీ సిరీస్ మొత్తం డ్రగ్ రిలేటెడ్, గుర్తుపెట్టుకోండి. టీ సిరీస్ మొత్తం డ్రగ్ రిలేటెడ్, ఖచ్చితంగా 7 డిజిట్స్ ఉంటాయి. నాకేమొచ్చింది, T39.1x1 ఉంది. సో నేను డైరెక్ట్ గా T39.1x1 దగ్గరికి వెళ్తా. IJHIJKLMNOPQRST, ఎస్ తర్వాత TM. అంటే మీరు చాలా స్పీడ్ గా పేజ్ రొటేట్ చేయాలి, ఓకేనా. ఓ సిరీస్ కూడా నాట్ మ్యాండేటరీ అమ్మా, ఆల్ 7 డిజిట్స్ ఉండవు. ఇది కొన్ని 6 డిజిట్లు కూడా ఉన్నాయి. సో ఓ కూడా తీసేయండి. ఓ సిరీస్ మొత్తం ప్రెగ్నెన్సీ కోడ్స్ అండి. చాలా మంది ఓని 0 అని చదువుతున్నారు. ఇట్స్ నాట్ ఏ 0, ఇట్ ఈస్ ఓ. ఓకే, TSWM. ఇంక దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా గుర్తుపెట్టుకోండి. MSTWనో, WSMTనో ఇంక మీ ఇష్టం, గుర్తుపెట్టుకోండి. ఈ 4 మాత్రం 7 డిజిట్స్ మ్యాండేట్. $96 కదా, ఇక్కడ అంత ఏది ఏది, ఒక్క నిమిషం. ప్రెడిక్షన్ లేదు. చెక్ చేయి ఇక్కడ, ఒక్క నిమిషం.
సో ఇలా T39.1x1 ఉందమ్మా. సో నేను ఓపీక్యూఆర్ఎస్టీ కదా, T39.1x1 ఇదిగోండి. T39.1x1 ఇక్కడ ఉంది చూడండి. T39.1x1 పాయిజనింగ్ బై 4-అమైనోఫినాల్ డెరివేటివ్స్ యాక్సిడెంటల్. ఈ T39.1x1 ముందేమంటున్నాడు, 7th డిజిట్ అంటున్నాడు. కానీ ఇక్కడ కింద 7th డిజిట్ రాశాడా? రాయలేదుగా. ఇందాక కొన్ని సినారియోలో 4th డిజిట్ 5th డిజిట్ కావాలన్నప్పుడేమో చాలా క్లియర్ గా దాని కింద 4th డిజిట్ 5th డిజిట్ 6th డిజిట్ యాడ్ చేశాడు. I will call you back in 5 minutes and back. సో T39.1x1 అని దాని ఎదురు ఏముంది, 7th డిజిట్ అని ఉంది. కానీ మరి 7th డిజిట్ యాడ్ చేసి ఇక్కడ లేదు, మరి ఏం చేయాలి? సో ఇలా T39 మెయిన్ కోడ్ ఎక్కడుందో ఆడికి వెళ్ళాలి, ఇలా పైకి జరగాలి. T39 మెయిన్ కోడ్ ఇక్కడ ఉంది. బుక్ లో అయితే ఇలా అమ్మా, సాఫ్ట్వేర్ లో అయితే డైరెక్ట్ గా వస్తుంది. T39 పాయింట్ కింద రాశాడు, ద అప్రోప్రియేట్ 7th క్యారెక్టర్ ఈజ్ టు బి కోడెడ్ టు ఈచ్ కోడ్ ఫ్రమ్ ద కేటగిరీ T39. T39 కాదమ్మా, T సిరీస్ లో ఉన్న అన్ని కోడ్స్ కి 7th క్యారెక్టర్ వచ్చేసి ఏ గాని డి గాని ఎస్ గాని. బాగా గుర్తుపెట్టుకోండి, T సిరీస్ లో ఉన్న అన్ని కోడ్స్ కి, నాట్ ఓన్లీ T39, either it may be T30 or T40, T36, T33 ఏదైనా కావచ్చు. అన్ని కోడ్స్ కి 7th క్యారెక్టర్ ఈజ్ ఆల్వేస్ ఏఆర్డిఆర్ఎస్. ఏ అంటే ఇనిషియల్ ఎన్కౌంటర్ అమ్మా, డి అంటే సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్, ఎస్ ఫర్ సీక్వెల్. ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటే ఏం లేదమ్మా, ఎప్పుడైతే ఈ పాయిజనింగ్ తీసుకున్నాడో యాక్సిడెంటల్ గా, సెల్ఫ్ హార్మ్ గా, ఏదైనా కానీ ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇనిషియల్ గా కన్సిడరేషన్ చేస్తారమ్మా. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్తాడు, ఏమంటాడు, ఒక 10 రోజుల తర్వాత రాండి, ఫాలోఅప్ రాండి అంటాడు. దట్ ఈస్ కాల్ సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్. లేదా సీక్వెల్ అంటే ఏంటంటే అమ్మా, ఆల్రెడీ హిస్టరీ కండిషన్స్ లో అప్పుడెప్పుడో పాయిజనింగ్ తీసుకున్నాడు, బట్ ఇప్పుడు ఏదో అబ్డామినల్ పెయిన్ కోసం వస్తున్నాడు, ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు దాన్ని సీక్వెల్ లాగా కన్సిడరేషన్ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్టరీ కండిషన్స్. మనకి మ్యాక్సిమం వచ్చే కోడ్స్ అన్ని ఇనిషియల్ ఎన్కౌంటర్ వాళ్ళే వస్తారు. చాలా రేర్ సినారియోలో సబ్సిక్వెంట్ సీక్వెల్ ఉంటుంది. బట్ మీరు క్వశ్చన్ చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చూడండి, వాడు ఇప్పుడే దాగి ఇప్పుడే వచ్చాడా, లేకపోతే ఫాలోఅప్కి వస్తున్నాడా, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో పాయిజనింగ్ తీసుకొని ఇప్పుడు వేరే ప్రాబ్లంతో వస్తున్నాడా అని చెక్ చేసుకొని, అప్పుడప్పుడే వస్తే ఇనిషియల్ ఎన్కౌంటర్ అని, లేదా ఫాలోఅప్ కోసం వస్తే సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ అని, హిస్టరీ కండిషన్స్ కోసం వస్తే ఎస్ అని జోడించాలి. ఎక్కడ జోడియాలి? ఈ T39.1x1 ఏదైతే ఉందో 7th క్యారెక్టర్ కింద నేను ఏ గాని డి గాని ఎస్ గాని ఇస్తామా. సో నౌ మై ఆన్సర్ ఈస్ T39.1x1 ఏ. సో 7th క్యారెక్టర్ అనేది ఇచ్చేసా. సో 7th క్యారెక్టర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, ఒక్కొక్కసారి 7th క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇంకొక కోడ్ చూపిస్తాను. అది ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ అని దాంట్లో చూపిస్తా. ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ అంటే ఏం లేదమ్మా, ఎడిషనల్ గా జరిగినాయి. కుక్క గరిసింది, పాము గరిసింది, లేకపోతే తేలు గరిసింది, లేకపోతే స్టెప్స్ మీద నుంచి కింద పడ్డాడు, లేకపోతే కారు యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలో కానీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో కానీ, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ లో కానీ ఉండవు. మరి ఎక్కడ ఉంటాయంటే ఎక్స్టర్నల్ ఇండెక్స్ లో ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుందంటే, ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాస్తామా, ఫాల్ ఫ్రమ్ ల్యాడర్ రాస్తా.
నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు. ఓకే, సో అది ఎక్కడ ఉంటుందంటే టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఎక్కడైతే అయిద్దో తర్వాత ఉండేదే ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇండెక్స్. ఓకేనా? టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఎక్కడైతే అయిద్దో అది జెడ్ వరకు అయిపోయిన తర్వాత ఉండేదే ఎక్స్టర్నల్ ఇండెక్స్. ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ మీకు. యాక్చువల్ గా పేజ్ సైడ్ అని రాస్తాడమ్మా ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ అని, బట్ ఇక్కడ రాసి లేడు. సో ఓకే, నో వరీ, మీరు జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు. సో ఫాల్ అంటున్నా నేను. ఈ ఫాల్ ఫాల్ ఎక్కడి నుంచి అంటున్నా అమ్మా? ల్యాడర్ అంటున్నాడు కదా, ఫాల్ ఫ్రమ్ ల్యాడర్. ఇదిగోండి ఫాల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. ఇదిగోండి అమ్మా ఫాల్. ఫాల్ ఫాల్ డౌన్ అని ఉంది. ఫాల్ ఫ్రమ్ చూడాలి మనం. ఫాల్ ఫ్రమ్ ల్యాడర్. ఫాల్ డ్యూ టు డి ఎర్త్. ఫ్రమ్ ఉందా? ఇక్కడ ఫ్రమ్ ఉంది చూడండి. ఫాల్ ఫ్రమ్ ల్యాడర్. ఫాల్ వచ్చేసి మెయిన్ టర్మ్ అమ్మా, ఫ్రమ్ వచ్చేసి సబ్ టర్మ్, ల్యాడర్ వచ్చేసి దానికి సబ్ టర్మ్. సో బాల్కనీ ఉంది, బెడ్ ఉంది, బోట్ ఉంది, చైర్ ఉంది. ల్యాడర్ కదా, GHIJKL, ల్యాడర్ అని ఉంది చూడండి. ఏదైతే మన టేబుల్ ఆఫ్ నియోప్లాజం లో చూసినప్పుడు C34.9 అండి సింబల్ ఉంది, రైట్ సింబల్. అంటే ఏమని చెప్పాను మీకు? అది ఇన్కంప్లీట్ కోడ్. సో కంప్లీట్ కోడ్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలా? టేబుల్ ఆర్ లిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఇక్కడ ల్యాడర్ కి ఏముందమ్మా? W11 అని ఉంది అంతే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే W11 దగ్గరికి వెళ్ళిపోతా. ఎస్, జెడ్ కదా, WXYZ కదా, W11 WXYZ. చూడండి, W11 దగ్గరికి వెళ్తా. ఇదిగోండి W11 ఫాల్ ఆన్ ఫ్రమ్ ల్యాడర్ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూసారా మీరు? ఏం అబ్జర్వ్ చేశారమ్మా? ఇక్కడ 7th అంటున్నాడు. 7th ముందు ఏముంది? ఎక్స్ ఉంది. కనిపిస్తుందమ్మా క్లియర్ గా? ఇదొక పాయింట్, జాగ్రత్తగా వినండి. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు కోడ్ ఏమొచ్చిందమ్మా? W11 ఉంది. నేనేం చెప్పాను మీకు? 3 డిజిట్ తర్వాత డాట్ పెట్టేస్తా. 7th క్యారెక్టర్ ఏమి ఇవ్వాలో ఇక్కడ చూడండి. 7th అన్నాడు కానీ 7th ఏమి ఇవ్వాలో మీకు తెలియట్లా. సో W సిరీస్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, WA సిరీస్ కైనా సరే 7th క్యారెక్టర్ సేమ్ ADS లాగే. T సిరీస్ కి కూడా ADS, W సిరీస్ కి కూడా ADS. ఇనిషియల్ సబ్సిక్వెంట్ సీక్వెల్ అన్న. సో నేను 7th క్యారెక్టర్ కూడా ఏ ఇచ్చేస్తానమ్మా. ఏ ఇచ్చేస్తా. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 వచ్చినాయి. 5 6 7. ఇంకా నాకేం రావాలి? ఇంక 3 రావాలి. కానీ వాడు ఏమంటున్నారు మీరు చెక్ చేశారా? W11 ముందు 7th క్యారెక్టర్ కి ముందు 7th క్యారెక్టర్ కి ముందు ఏమి ఇవ్వాలంటున్నాడు? ఎక్స్ ఇవ్వమంటున్నాడు. 7th క్యారెక్టర్ కి ముందు ఎక్స్ ఇవ్వమంటున్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తామా? ఎక్స్ ఇచ్చేస్తా. 1 2 3 4 5 6 వచ్చింది. ఇంకొక ఎక్స్ ఇచ్చేస్తా. సో క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వాలి. సో నాకేం కనపడింది? ఓన్లీ W11 కనపడింది. కానీ 7th క్యారెక్టర్ ముందు ఎక్స్ ఇవ్వమంటున్నాడు. అంటే అన్ని ఎక్స్లు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ ద రైట్ కోడ్. మీరు ఓన్లీ W11 అని ఎంటర్ చేస్తే అది కరెక్ట్ కోడ్ కాదమ్మా. ఎలా అయితే 7th క్యారెక్టర్ ముందు ఎక్స్ అనే సింబల్ ఉంటుందో అంటే దాని ముందు ఉన్న డిజిట్లు ఎక్స్ అని.
దాని ముందు ఉన్న డిజిట్లు ఎక్స్ అని మిమ్మల్ని అడుగుతాడు ఇంటర్వ్యూలో. వాట్ ఈజ్ ద ఎక్స్ అంటాడు. ఎక్స్ అంటే ఏం లేదమ్మా, ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్. ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ అంటే ఫ్యూచర్ లో ఆ కోడ్ ని ఎలాబరేట్ చేయడానికి ఎక్స్ తీసేసి 1 2 యాడ్ చేసి ఆ కోడ్ ని ఎలాబరేట్ చేస్తాడు. ఈ ల్యాడర్ లో ఐరన్ ల్యాడరా, లేకపోతే వుడ్ ల్యాడరా, ఇంకొక ల్యాడరా, ఇంకొక ల్యాడరా అని చెప్పి ఎలాబరేట్ చేయడానికి ఐరన్ ల్యాడర్కి 1 అని, వుడెన్ ల్యాడర్కి 2 అని, లేదా ప్లాస్టిక్ ల్యాడర్కి 3 అని అలా ఎలాబరేట్ చేయడానికి ఈ ఎక్స్ అనేది మిమ్మల్ని కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ అంటే ఎక్స్ అని చెప్పండి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ అంటే ఇన్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్, ఫ్యూచర్ లో ఆ కోడ్ ని ఎలాబరేట్ చేయడానికి ఎక్స్ తో సూచిస్తారని చెప్పండి చాలు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా లేకపోతే ఓకేనా? ఈ ఇంట్రడక్షన్ కనుక అర్థమైతే ఇంక మిగతా మొత్తం ఈజీగా అర్థమైంది. లేకపోతే మిగతా మొత్తం మీకు చెప్పినా మొత్తం డమ్మీ. ఒకసారి ఈ రికార్డెడ్ సెషన్ కూడా మీకు షేర్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, మీకు ఆల్రెడీ మీ దగ్గర ఐసిడి బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ తీసుకొని జాగ్రత్తగా నేను ఏదైతే చెప్పానో అది కరెక్ట్ ఫాలో అవ్వండి. రేపు మీకు సాఫ్ట్వేర్ లో ఎలా చూస్తామో జస్ట్ ఒక 5 మినిట్స్ చెప్పి తర్వాత డైరెక్ట్ కన్వెన్షన్స్ చెప్పేస్తా. ఓకే, కన్వెన్షన్స్ లో నుంచి మీకు కనీసం 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ కన్వెన్షన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలు. తర్వాత గైడ్ లైన్స్ ఏదైనా ఒక 1 వీక్ లో ఐసిడి అయిపోయింది. ఓకే, అది సరే అమ్మా. ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకేనా? ఇంతవరకు ఈరోజు సెషన్. ఇంకేమైనా ఉంటే టుమారో చూద్దాం. ఓకే, మీకు ఓకే ఆల్రెడీ సార్. ఐసిడి కూడా కలర్ ప్రింట్ బుక్ మీకు అటాచ్ చేస్తానమ్మా. సో మీరు ఒకసారి మీకు దగ్గర కనుక సిస్టమ్ అనుకుంటే జస్ట్ యూ కెన్ డౌన్లోడ్. ఓకే సార్. ఇప్పుడే అటాచ్ చేస్తాను. డెస్క్టాప్. తర్వాత వచ్చేసి మీకు మాక్ టెస్ట్లు, ఎనాటమీ క్వశ్చన్స్ కొన్ని షేర్ చేస్తాను. ఒక 5 మాక్ టెస్ట్లు ఇస్తాను. ఆ మాక్ టెస్ట్ లో ఎనాటమీ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంకింతే అమ్మా. ఏమైనా ఉంటే టుమారో కనెక్ట్ అవుదాం. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.